Hi everyone, welcome to Perfection Properties. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు మంచి 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. దాన్ని నేను ఫ్లాట్ చూపిస్తాను. ఫ్లాట్కి బిఫోర్ మీకు ఇది వచ్చేసి మీకు కారిడార్ స్పేస్ అండి. చూడండి, కారిడార్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా అండ్ వైడ్గా ఇచ్చారు. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్ ఫేస్లో వచ్చేసి మీకు 2 BHK ఫ్లాట్ ఉంటుంది. అండ్ 3 BHK వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ 3 BHK అండి ఇది. అండ్ ఇటు చూసుకుంటే మీకు ఫ్లోర్కి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇప్పుడు ఫ్లాట్ చేస్తాను. చూడండి, ఈ డోర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. కంప్లీట్గా టేక్ అయితే డిజైన్ చేశారండి డోర్. ఇప్పుడు మేము ఫ్లాట్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మంచిగా వైడ్గా తీసుకున్నారు. అండ్ నార్త్ ఎంట్రన్స్కే మీకు మంచి వైడ్ యూపీవీసీ విండో అయితే తీసుకున్నారు. అండ్ విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ దేనికి కూడా మీకు మార్బుల్ ఎలివేషన్ యూస్ చేశారండి. అండ్ మీకు ఫ్లోర్కి కూడా చూసుకుంటే కంప్లీట్గా మిల్క్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే ఫాల్ సీలింగ్కి కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఈస్ట్ సైడ్ కూడా మీకు ఒక వైడ్ యూపీవీసీ విండో అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే ఫ్లాట్కి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అండి. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ డైనింగ్ స్పేస్లో కూడా మీకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ బాల్కనీలో మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్కి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అండ్ డ్రైన్ ఫెసిలిటీకి పవర్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డైనింగ్ స్పేస్లో మీకు ఇది వచ్చేసి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, పూజా రూమ్ కూడా మంచి వైడ్గా ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. చూడండి, ఈ కిచెన్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. కిచెన్ ఇక్కడ మీకు కిచెన్కి ప్లాట్ఫామ్ కూడా 2 సైడ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్కి యూజ్ చేసింది కూడా కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ అండి. ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు చుట్టూ టైల్ ఎలివేషన్ చూసుకుంటే టైల్ ఎలివేషన్ కూడా నీట్గా మార్బుల్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్కి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు యూపీవీసీ విండోస్ అండ్ సింక్కి 360 degrees రొటేటబుల్ ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. చూడండి, ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడైతే మీకు 2 sides ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పవర్ సాకెట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ కూడా ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు వైట్ యూపీవీసీ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వాష్రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ అయినా స్పేస్ అయినా చాలా బాగుంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మంచి క్వాలిటేటివ్ మెటీరియల్. అండ్ వన్ సైడ్ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది చూడండి, ఈ కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. డోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్కి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఈ రూమ్లో వెంటిలేషన్ కొరకు ఒక యూపీవీసీ వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చుట్టూ టైల్ డిజైన్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ వన్ సైడ్ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మీకు థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి మీకు వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు, యూపీవీసీ స్లైడింగ్ విండో. అండ్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి బాల్కనీ అండి. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్
అయితే చాలా బాగుంది. అండ్ ఈ బాల్కనీలో ఇక్కడ మీకు వన్ సైడ్ అయితే గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూసారు కదండి ఈ బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 1600 SFT అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ ఫ్లాట్కి ఫేసింగ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ చూసుకుంటే కనుక మీకు కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫ్లాట్లో మీకు కంప్లీట్గా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్లో మీకు ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటుందండి. 2 BHK వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ 3 BHK వచ్చేసి నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫర్ సేల్కి ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్ అయినా కానీ 2 BHK ఫ్లాట్స్ అయినా కానీ వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ 2 BHK అయినా 3 BHK అయినా మంచి స్పేషియస్గా చాలా బాగా డిజైన్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు సాకేత్లోనైతే ఉంటుందండి. దీంట్లో ఫ్లాట్స్ అయితే మీకు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో అయితే ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇటు నుండి మీకు రాధికా థియేటర్ వచ్చేసి మీకు 2 kilometers ఆఫ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఈ 3 BHK ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 90 lakhs అండి, ఇంక్లూడింగ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST. అండ్ ఇది 90 lakhs కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదండి, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.